కార్తీక పురాణం 16వ రోజు పారాయణం 16వ అధ్యాయం. జనక మహారాజా, దామోదరుడికి అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీక నెల రోజులు నియమంగా తాంబూలదానం చేసేవాళ్ళు మరుజన్మలో భూపతులుగా జన్మిస్తారు. ఈ నెలలో పాడ్యమి మొదలు రోజుకి ఒక్కొక్క దీపం చొప్పున విష్ణు సన్నిధిలో వెలిగించేవాళ్ళు వైకుంఠవాసులవుతారు. సంతానం కోరుకునేవాడు కార్తీక పౌర్ణమి నాడు కోరిక సంకల్పపూర్వకంగా సూర్యుడిని ఉద్దేశించి స్నానదానాలు చేయడం వలన సంతానవంతులు అవుతారు. విష్ణు సన్నిధిలో కొబ్బరికాయ, దక్షిణ, తాంబూలాలతో సహా దానం ఇచ్చిన వాళ్ళకి వ్యాధులు రావు, దుర్మరణాలు కానీ సంతాన విచ్ఛేదాలు కానీ జరగవు. స్తూపదీపము. పూర్ణిమ నాడు విష్ణు సన్నిధిలో స్తూపదీపం వెలిగించడం వలన వైకుంఠం సిద్ధిస్తుంది. రాతితో కానీ కొయ్యతో కానీ స్తంభం చేయించి దాన్ని విష్ణు ఆలయం ముందు పాతి ఆ తర్వాత శాలిధ్యానం, వ్రీహిధ్యానం, నువ్వులు పోసి దానిపై నేతితో దీపం పెట్టిన వాళ్ళు హరిప్రియులవుతారు. ఈ స్తూపదీపాన్ని చూసినంత మాత్రం చేతనే సమస్త పాపాలు నశించిపోతాయి. ఈ దీపం పెట్టిన వాళ్ళు వైకుంఠంలో స్థానం పొందుతారు. ఇక దీపాన్ని దానం చేయడం వల్ల కలిగే పుణ్యాన్ని వర్ణించడం నా వల్ల ఏ పని కాదు అని చెప్పసాగాడు వశిష్ఠుడు. కొయ్యమొద్దుకు కైవల్యం కలగడం. నానా తరుజాల మండితమైన మతంగముని ఆశ్రమంలో ఒక విష్ణు ఆలయం ఉండేది. ఎందరెందరో మునులు ఆలయానికి వచ్చి కార్తీక వ్రతాలైన ఆ నెల్లాళ్ళు శ్రీహరిని షోడశోపచారాలతోనూ అర్చిస్తూ ఉండేవారు. ఒకానొక కార్తీక మాసంలో వ్రతస్థులలోని ఒక ముని కార్తీకంలో విష్ణు సన్నిధిని స్తంభదీపం పెట్టడం వలన వైకుంఠం లభిస్తుందని చెబుతారు. ఈరోజు కార్తీక పూర్ణిమ కాబట్టి మనం కూడా విష్ణు ఆలయ ప్రాంగణంలో స్తంభదీపాన్ని వెలిగిద్దాం అని సూచించాడు. అందుకు సమ్మతించిన ఋషులందరూ ఆ గుడి ఎదుటనే కొమ్మలు, కణువులు లేని స్తూపాకారపు చెట్టును ఒకదాన్ని చూసి దానినే స్తంభంగా నియంత్రించి శాలి, వీహ్రి, తిల సమేతంలో దానిపై నేతితో దీపాన్ని వెలిగించి విష్ణువుకి అర్పణ చేసి మళ్ళీ గుడిలోకి వెళ్ళి పురాణ కాలక్షేపం చేయసాగారు. అంతలోని వారికి చటచటా శబ్దాలు వినడంతో వెనుతిరిగి స్తంభదీపం వంక చూశారు. వాళ్ళు అలా చూస్తూ ఉండగానే ఆ స్తూపం పటపటా శబ్దాలతో నిలువునా పగిలి నేలపై పడిపోయింది. అందులో నుంచి ఒక పురుషాకారుడు వెలువడడంతో విస్మయం చెందిన వారై ఆ ఋషులు, ఎవరు నువ్వు? ఇలా స్థాణువుగా ఎందుకు పడి ఉన్నావు? నీ కథేమిటో చెప్పు అని అడిగారు. అందుకు ఆ పురుషుడు ఇలా చెప్పసాగాడు. ఓ మునివరేణ్యులారా, నేను గతంలో ఒక బ్రాహ్మణుడిని. అయినా వేదశాస్త్ర పఠనం కానీ, హరికథా శ్రవణం కానీ, క్షేత్ర పర్యటనలు కానీ చేసి ఎరుగను. అపరిమిత ఐశ్వర్యం వలన బ్రాహ్మణ ధర్మాన్ని వదిలి రాజునై పరిపాలన చేస్తూ దుష్టబుద్ధితో ప్రవర్తించేవాడిని. వేద పండితులు, ఆచారవంతులు, పుణ్యాత్ములు, ఉత్తములు అయిన బ్రాహ్మణులను నీచమైన ఆసనాలపై కూర్చుండబెట్టి నేను ఉన్నతమైన ఆసనంపై కూర్చునేవాడిని. ఎవరికీ దాన ధర్మాలు చేసేవాడిని కాదు. తప్పనిసరి అయినప్పుడు మాత్రం ఇంతిస్తాను అంతిస్తాను అని వాగ్దానం చేసేవాడిని తప్ప ద్రవ్యాన్ని మాత్రం ఇచ్చేవాడిని కాదు. దేవ, బ్రాహ్మణ డబ్బులను స్వంతానికి ఖర్చు చేసుకునేవాడిని. దాని ఫలితంగా మరణం తరువాత నరకంలో ఉండి తరువాత 52,000 సార్లు కుక్కగాను, 10,000 సార్లు కాకిగాను, మరొక 10,000 సార్లు పురుగులుగాను, 1,000,000 జన్మలు చెట్టుగాను, గత 1,000,000 జన్మలుగా ఇలా మొద్దులా పరిణమించి కాలం గడుపుతున్నాను. ఇంతటి పాపినైన నాకు ఇప్పుడు ఎందుకు విమోచనం కలిగిందో, ఈ విశేష పురుషాకృతి ఎలా వచ్చిందో సర్వజ్ఞులైన మీరే చెప్పాలి అని అడిగాడు. ఆ అద్భుత పురుషుడి మాటలు విన్న ఋషులు తమలో మాటగా ఇలా అన్నారు. ఈ కార్తీక వ్రత ఫలం యథార్థమైనది సుమా. ఇది ప్రత్యక్ష మోక్షదాయకం. మన కళ్ళ ముందరే ఈ కొయ్యకు ముక్తి కలిగింది కదా. అందున కార్తీక పూర్ణిమ నాడు స్తంభదీపం పెట్టడం సర్వత్రా శుభప్రదం. మనచే పెట్టబడిన దీపం వల్ల ఈ మొద్దు ముక్తిని పొందింది.
ముద్దైనా మ్రానైనా సరే కార్తీకంలో దైవ సన్నిధిలో దీపాన్ని పెట్టడం వలన దామోదరుడి దయ వల్ల మోక్షం పొందడం తథ్యం. ఇలా చెప్పుకుంటున్న వారి మాటలను విన్న అద్భుత పురుషుడు, అయ్యలారా, దేహి ఎవరు, జీవి ఎవరు, జీవుడు దేనిచేత ముక్తుడు, దేనిచేత బద్ధుడు అవుతున్నాడో, దేనిచేత దేహులకు ఇంద్రియాలు కలుగుతున్నాయో వివరించరే అని ప్రార్థించడంతో ఆ తాపసులలో ఉన్న అంగీరసుడనే ముని అతనికి జ్ఞానబోధ చేయసాగాడు. 16వ రోజు అధ్యాయం సమాప్తం. 16వ రోజు పారాయణ సమాప్తం. ఓం నమః శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.